ఇప్పుడు నేను మీకు కరివేపాకు మరియు మునగాకుతో కలిపిన కారపొడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కరివేపాకు ఇలా కాస్త ఆయిల్ వేసి దోరగా వేయించుకోవాలి. అలాగే లేత మునగాకు చాలా ఆకు పడుతుందండి, వేయిస్తే చాలా తక్కువగా అవుతుంది. దీన్ని కూడా కాస్త ఆయిల్ వేసి వేయించుకోవాలి. మెల్లగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయనివి కొన్ని, 2 స్పూన్ల జీలకర్ర, అవి కూడా దోరగా వేయించుకోవాలి. అలాగే 2 స్పూన్లు ధనియాలు, కాసిని ఎండుమిర్చి, కాస్త చింతపండు, ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. అలాగే 2 స్పూన్స్ మినపప్పు, శనగపప్పు ఇట్లా గోల్డెన్ కలర్ రంగులో వచ్చే వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవన్నీ నేను ఇనుప బాండీలో వేయించాను. ముందుగా పప్పు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసి మిక్సీ పట్టి తర్వాత వేయించిన ఆకులు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి వేడివేడి అన్నంలోకి, అలాగే ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది.